హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ అన్బాక్సింగ్. ఈరోజు మన అన్బాక్సింగ్ బటర్ఫ్లై కంపెనీ నుంచి 5 జార్స్తో ఉన్న మిక్సీని నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అండ్ ఇదైతే నేను ఇంట్లో పర్పస్ కింద అయితే నేను తీసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మేము వాడుతున్న మిక్సీ అయితే బజాజ్ కంపెనీ. అది 9 ఇయర్స్ అవుతుంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 9 ఇయర్స్ అవుతుంది. మేము ఇప్పటికీ యూజ్ చేస్తున్నాము. ఇప్పటికి కూడా ఇది వర్క్ అవుతుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది నేనైతే అప్పుడు 1600కి అయితే నేను తీసుకున్నాను. బట్ ఇప్పుడైతే వాటి జార్స్ అనేవి కొద్దిగా పాడయ్యాయి కాబట్టి నేను బటర్‌ఫ్లై కంపెనీ నుంచి నేను ఇప్పుడు తీసుకున్నాను. ఇది చాలా చాలా మంది ఇది యూజ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. మీలో ఎవరైనా ఈ మిక్సీని యూజ్ చేస్తున్నట్లుగా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 3000కి అయితే నేను తీసుకున్నాను. ఇది ఒకసారి మనం అన్బాక్సింగ్ చూద్దాము. అలాగే ఇది ఎలా దీని క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడొచ్చు, మిక్సీ అయితే మోడల్ ఇలా ఉంది. ఇక్కడ బటర్‌ఫ్లై కంపెనీ ఇచ్చాడు. కలర్ వచ్చేసరికి బ్లూ కలర్. అండ్ ఇది స్పీడ్ కంట్రోల్ ఇక్కడ ఇలా ఇచ్చాడు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లుగా అయితే ఏ మిక్సీకి అయినా ఇక్కడ మనకి 4 గ్రిప్స్ ఇస్తాడు. దీనికైతే 6 ఇచ్చాడు. బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ బాటమ్ కింద అయితే ట్రిప్పింగ్ బటన్ ఒకటి ఇచ్చాడు. ఇది మోటార్ వచ్చేసరికి 7 వాట్స్ తీసుకుంటుందండి మోటార్ వచ్చేసరికి. అలాగే వోల్టేజ్ వచ్చేసరికి 230 వోల్టేజ్తో ఇది రన్ అవుతుంది. అండ్ ఇది పవర్ కేబుల్. పవర్ కేబుల్ కూడా క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీని జార్స్ అనేవి ఇది వచ్చేసరికి జ్యూస్ జార్ అండి. గ్రిప్ అనేది చాలా బాగుందండి, గ్రిప్ అనేది. అండ్ ఈ లోపల మనం ఏవైనా ఫ్రూట్స్ వేసిన తర్వాత మనం ఒకవేళ రన్ అయినప్పుడు ఈ వేస్ట్ అనేది ఈ లోన ఉండిపోతుంది. అండ్ జ్యూస్ అనేది ఈ బయటన వస్తుందండి. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి లాక్ సిస్టమ్ ఇచ్చాడు. ఓపెన్ చేసిన తర్వాత ఇది కొంచెం వేస్ట్ అనేది ఈ లోపల ఉండిపోతుంది. జ్యూస్ జార్ అండి. ఇక్కడైతే మనకి స్టీల్ జాలి ఒకటి ఇచ్చాడు, బాగుంది. అలాగే ఇది జ్యూస్‌కనే కాదండి, ఇంకేమైనా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు 4 ఇచ్చాడు. అండ్ ఈ లోపల చూసినట్లుగా అయితే దేనికైనా ప్లాస్టిక్ ఇస్తాడు. కానీ ఇక్కడైతే మనకి స్టీల్ ఇచ్చాడు. ఇది బాగుందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి మనం ఇది యూజ్ చేద్దాం. ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది పక్కన పెట్టేస్తే అండ్ ఇదొకటి ఇచ్చాడు. అండ్ రుబ్బు అలాంటివి ఏమైనా పప్పులు ఏమైనా వాడుకోవడానికి ఇది యూజ్ చేసుకోవడానికి మనకి ఇది ఒకటి ఇచ్చాడు. అండ్ గ్రిప్పింగ్ అని కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఒక జార్ అండి. మీరు చూసినట్లుగా అయితే కంప్లీట్గా ఇక్కడ మనకి స్టీల్ ఇచ్చాడు ఈ లోపల. చాలా బాగుందండి. గ్రిప్స్ అనేవి కూడా బాగున్నాయి. అండ్ ఇది మసాలా ఏమైనా వాడుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ఇది ఒక జార్ ఇచ్చాడు. చాలా బాగుందండి. కంప్లీట్గా 5 జార్స్ ఇచ్చాడు. అలాగే ఇది ఏమైనా డ్రైవ్ ఏమైనా యూజ్ చేసుకోవడానికి ఇది ఒక స్టోరేజ్ కంప్లీట్గా ఇచ్చాడు. మనకి స్టోరేజ్ బాక్స్ కూడా 2 ఇచ్చాడండి. ఇది ఆ స్టోరేజ్ బాక్స్ కింద వాడుకోవచ్చు. ఇది కూడా స్టోరేజ్ బాక్స్ కింద వాడుకోవచ్చు. చూసినట్లుగా అయితే ఇది కూడా స్టోరేజ్ బాక్స్ కింద మనం వాడుకోవచ్చు. చాలా బాగుందండి కంప్లీట్గా. అండ్ ఒక స్పూన్ ఇచ్చాడు. అండ్ దీని మీద మనకి కప్ ఇచ్చాడు. ఒకసారి మనం జ్యూస్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మనం రన్ చేసి చూద్దాము, ఎలా ఇది వర్క్ అవుతుందో ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఆరెంజ్ అనేది ఒక జ్యూస్ నేను ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మీకు చెక్ చేసి నేను చూపిస్తాను. అండ్ మనం జ్యూస్ అనేది మనం వేసుకుందాం.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జ్యూస్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుందో. అలాగే మొత్తం అన్నీ ఒకసారి వేసి చూపిద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా జ్యూస్ చాలా బాగా వర్క్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది జ్యూస్ అనేది. మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా జ్యూస్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ జ్యూస్ అనేది చాలా బాగా వచ్చింది జ్యూస్ అనేది. చూసారు కదా ఈ మిక్సీ ఎలా వర్క్ అవుతుందో. నాకైతే బాగుందని అనుకుంటున్నాను. అదే మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.